పరిశుద్ధ గ్రంథం ఆదికాండం 22వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. నీకు ఒక్కడయున్న నీ కుమారుని ఈయ వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి, చూడండి, నీ ఒక్కగాని కుమారుని చూడండి, నీకు ఇవ్వబడిన ఒక కుమారుని కూడా ఇవ్వటానికి వెనుక తీయలేదు అబ్రహామా నీవు. ఇది దేవుడు చెప్పేటువంటి మాట. ఇది అబ్రహాము విషయంలో దేవునికి తెలిసి వచ్చింది, నాకంటే ఎక్కువగా తన బిడ్డను ప్రేమించలేదు, తన బిడ్డ కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అందుకే అబ్రహామును దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించేశాడు. అతనొక్కనే కాదు, అతని నుండి వచ్చిన సంతానం తరతరాల వరకు దేవుడు ఆశీర్వదించేశాడు. జీవితంలో దేవుని బిడ్డలైన మనం గ్రహించాల్సిన విషయం, నీకు భర్తనిచ్చింది, భార్యనిచ్చింది, పిల్లల్నిచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది, గృహం ఇచ్చింది, ఉద్యోగం ఇచ్చింది, బ్రతకటానికి అన్ని విధముల ఆధారాలు ఇచ్చినది. అంటే భూమి మీద ఏదైతే నువ్వు పొందుకుని అనుభవిస్తున్నావో అవన్నీ ఎవరిచ్చారు నీకు? దేవుడు. సమస్తము దేవుని మూలమున మనిషి కలిగాయి. దేవుడు లేకుండా మనుష్యుడు ఈ లోకములో దేనైనా కానీ పొందుకున్నాడా? లేదు. ఏదైనా మనుషుడు కలిగి ఉన్నాడు అంటే సమస్తము దేవుని యొక్క మూలమున. అయితే దేవుడు నీకు ఇచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో, దేవుడు ఇచ్చిన వాటిని ప్రేమించి ఆ ఇచ్చిన దేవుని మీద ప్రేమ తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు నా దగ్గర ఈ సెల్ ఫోన్ ఉంది, దేవుడు నాకు ఇచ్చాడు, ఇది దేవుడే ఇచ్చాడు నాకు, ఇది నీకు అవసరమని. నేను దీన్ని తీసుకున్న తర్వాత నేను దీన్ని ఎక్కువ ప్రేమించి దీన్ని ఇచ్చిన దేవుని నేను ప్రేమించకపోతే నేను ఒక విగ్రహారాధన కలిగిన వ్యక్తిని. నేను అదేవిధంగా నీ కుటుంబ జీవితంలో దేవుని నుండి ఏది పొందుకున్నావో, నువ్వు పొందుకున్న దాన్ని ఇచ్చినటువంటి దేవుని నువ్వు ప్రేమించకుండా దేవుడు ఇచ్చిన దాన్ని ఎక్కువ నువ్వు ప్రేమించిన వ్యక్తివైతే నీవు విగ్రహారాధనలో నడుస్తూ ఉన్నావు. అందుకే ఈరోజు అనేక మంది జీవితాల్లో ఆశీర్వాదం లేదు, దేవుని దీవెన లేదు. ఎన్నోసార్లు నేను అడుగుతూ ఉంటా దేవుణ్ణి, ప్రభా ఎక్కువని చచ్చిపోయేంత వరకు నీకంటే ఎక్కువగా నేను ఏది ప్రేమించకూడదు ప్రభా. ఒకవేళ మనసు వచ్చినా తీసే ప్రభా. మొదట నీవు, రెండోది భార్యనో, కూతురో, కుమారుడో, విశ్వాసులో ఎవరో. మొదట స్థానం మనం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. బైబిల్లో కూడా ఏమన్నాడు? ఏదైనా దేవుని కంటే ఎక్కువగా మనం ప్రేమించేది గాన ఉంటే అది పక్షి వలె రెక్కలు ధరించుకుని ఏమవుతుంది? ఎగిరిపోతుందని సామెతలో రాస్తూ ఉన్నాడు. మన కంటికి కనబడదు, అది ఎగిరిపోతుంది. అది మనం దేవుని కంటే మనం ఇష్టపడి మనం ఎక్కువగా ప్రేమించింది అది రెక్కలు ధరించుకొని ఎగిరిపోయిన తర్వాత అది మనకు అందనప్పుడు, దొరకనప్పుడు, అది మనకు ఎడబాటైనప్పుడు వాటిని బట్టి మనం పెంచుకున్న ప్రేమ ఎంత మనల్ని మానసికంగా కృంగదీస్తుందో మనం దాన్ని గ్రహించలేం. మన వల్ల కాదు. అందుకే దేవుడు అబ్రహాముకు ఆ పరీక్ష పెట్టినప్పుడు పరీక్షలో నెగ్గాడు. పరీక్షలో తను ఏమయ్యాడు? నెగ్గాడు. మన జీవితంలో కూడా ఏ శోధన మనకు వచ్చినా, ఏ పరీక్ష దేవుడు మనకు పెట్టినా వాటిలో నెగ్గటానికే మనం ప్రయత్నించాలి. ఎక్కడ కానీ మనము నెగ్గకపోతే దైవాశీర్వాదం అనేది మనకు ఉండదు. సరే, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే న్యాయాధిపతులు నీవు చూడు, 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 21లో, గనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు అనుసరించి నడుచుదురో లేదో ఆ జనము వలన ఇశ్రాయేలీయులను
శోధించటానికి. చూడండి, వాక్య భాగములో మనం చూస్తే గాన ఇక్కడ దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు దేవుని యొక్క విధులు అంటే మార్గములు, దేవుడు విధించినటువంటి మార్గాలలో వీరు జీవిస్తారా, వీరు జీవించరా అని వారి విషయంలో దేవుడు అక్కడ ఏం కలిగి ఉన్నాడు? పరిశోధన, ఒక శోధన అక్కడ. ఎందుకంటే ఇశ్రాయేలులు అనేకమైన తరాలలో ఉన్నటువంటి వారు. అయితే ఇక్కడ అంటే మోషే కాలంలో ఉన్నటువంటి ప్రజలు కూడా, యెహోషువ కాలంలో ఉన్న ప్రజలు కానీ, తర్వాత వచ్చిన ప్రజలు కానీ, రాజులైనా న్యాయాధిపతులైనా ఏ కాలములో ఉన్న వ్యక్తులైనా కానీ, తరాలలో ఉన్నటువంటి తన ప్రజలను చెప్పుకునేటువంటి ఇశ్రాయేలులకు దేవుడు చెప్పినటువంటి మాట, మీ పితరులైనటువంటి వారందరూ కూడా నా విధులు, నా మార్గాలలో నడవగలిగారు, మీరు కూడా ఆ విధంగా నడవాలి. ఒకవేళ నడవడం అనేది జరగలేకపోతే అక్కడ దేవుడు వారికి ఒక శోధన. ఎప్పుడు కానీ దేవుడు ఆయన బిడ్డలను తన వైపు తిప్పుకోవటానికి, ఆయన మార్గాలలో వారు నడవటానికి దేవుడే ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటాడు అంటే ఆయన శోధన మనకు పెడుతూ ఉంటాడు. చాలా పర్యాయాలు ఇశ్రాయేలులు తమ పితరులైనటువంటి వారి యొక్క విధుల్లో మార్గాల్లో నడవలేనప్పుడు దేవుడే ఒక్కొక్కసారి మిద్యానీయులకు అప్పగించేశాడు, బబులోను వారికి అప్పగించేశాడు, ఫిలిష్తీయులకు అప్పగించేశాడు. అంటే దేవుని ప్రజలను చెప్పబడే వారిని దేవుడే శత్రువులకు అప్పగించినప్పుడు శత్రువుల చేతిలో సంవత్సరాల కొద్దీ బానిసలుగా బ్రతకగలిగారు. ఎంత భయంకరమైన శోధన! ఆ శోధన వారికి ఉన్నప్పుడు, ఆ శత్రువుల చేతిలో ఉన్నప్పుడు తమ తప్పులు తెలుసుకొని, మా పితరుల యొక్క విధుల్ని బట్టి మేము నడవలేకపోతే కాబట్టే ఈ శోధన మాకు వచ్చింది, ఈ బాధ మాకు వచ్చింది అని తమ తప్పును వారు తెలుసుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడిన తర్వాత వెంటనే దేవుడు బిడ్డలు పశ్చాత్తాపడ్డారు, తప్పును ఒప్పుకున్నారు, ఇక నుంచి నా మార్గంలో నడుస్తారని తీర్మానం చేసుకోగలిగారని ఆ దేశ ప్రజల నుండి, ఆ దేశపు యొక్క రాజు చేతిలో నుండి దేవుని వారిని విడిపించి మళ్ళీ వారి జన్మస్థలానికి దేవుడు తీసుకుని రావడం బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఎందుకయ్యా ఒక వ్యక్తికి శోధన? నాకెందుకు శోధన? అసలుకు నీకెందుకు శోధన? నీకెందుకు బాధ? నాకెందుకు బాధ? నీకెందుకు కష్టం? నాకెందుకు కష్టం? నాకెందుకు ఏడ్పు? నీకెందుకు ఏడ్పు? ఎక్కడో రాంగ్ వేలో మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఎక్కడో మనం రాంగ్ వేలో వెళ్ళిపోతున్నాం. బైబిల్ ఏమంటాడు? ఒకరిని ఎదుట సరైనటువంటి మార్గము కలదు, తుదకది ఎక్కడికి తీసుకెళ్తుంది? ఇప్పుడు నేను అనుకున్నదే కరెక్ట్, నేను నడిచేదే కరెక్ట్, నేను చెప్పేదే కరెక్ట్. చాలామంది తమ సబుద్ధిని ఆధారం చేసుకుని బ్రతుకుతూ ఉంటారు. వాక్యం ఒక విధంగా నడవమంటుంది, మనం మాత్రం వాక్యాన్ని పక్కన పెట్టేసి నేను శాసించిందే, నేను చెప్పిందే జరగాలి, అంతే. అలా మొండిగా వ్యవహరించే వారి జీవితాలు వాక్యాన్ని పక్కన నెట్టేసి వెళ్ళడము ద్వారా ఇటువంటి పరిణామాలను ఎదుర్కొనే పరిస్థితులు ఎదురు కాగలుగుతాయి. అప్పుడు మనం శోధనలు వచ్చినప్పుడు అప్పుడు తెలిసి వస్తుంది ఎక్కడ నేను రాంగ్, ఎక్కడ నేను తప్పిపోయా, ఎక్కడ పొరపాటు చేశా. మన వెనకటి రోజుల్లో నుంచి అప్పటి వరకు ప్రతిదీ మనం పరీక్షించుకుంటాం. మనం పరీక్షించుకునేటప్పుడు ఒక్కొక్కటి మనకు తెలిసి వస్తుంది. ఓహో, ఈ పొరపాటు, ఈ డెసిషన్, ఇక ఈ విధంగా నేను వెళ్ళడం ద్వారా, ఈ విధంగా తీర్మానించడం ద్వారా మన పొరపాట్లు తెలిసి వచ్చినప్పుడు అప్పుడు మనం పశ్చాత్తాపడతాం. అప్పుడు దేవుని దగ్గర క్షమాపణ అడుగుతాం. ప్రభా, మీ యొక్క కరెక్ట్ వేలేకి నేను వస్తున్నాను, దయచేసి క్షమించు ప్రభా. మన దేవుడు చాలా మంచివాడు. మన క్షమాపణ అడిగితే ఆయన క్షమించేస్తాడు. క్షమింపబడినవి మళ్ళీ జీవితంలో ఎక్కడ కానీ పొరపాటు చేయకుండా ఉండడం చాలా దేవునికి ఇష్టమైంది. నా జీవితంలో కూడా ఒకసారి ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి.
భయంకరమైన శోధనలు ఇలాంటివి ఎవరికి చెప్పుకో నేను. మనుషులకు చెప్పుకుంటే మనుషులు ఏం చేయరు. అయితే దేవునికి చెప్పుకుంటే దేవుడు చేస్తాడు. ఎక్కువగా సేవకులకు వస్తుంటాయి శోధనలు భయంకరంగా. నిజమైన సేవకులు మళ్ళీ ఏదో బ్రతుకు తెరువు కోసం సేవకు వచ్చిన వాళ్ళకు ఉండవంత. దేవుని చేత పిలువబడి దేవుడు వాడుకునే సేవకులకి విపరీతమైన శ్రమలు వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడెల్లా కూడా దేవుని దగ్గర మోకరించి అడుగుతా, ప్రభా ఎక్కడ నేను తప్పుటడుగేశాను, నేను ఎక్కడ నీ దృష్టిలో నీకు ఆయాసాన్ని కలిగించాను, దయచేసి నాకు తెలియపరచు, నాకు చూపెట్టు. నిజంగా దేవుడు నాకు చూపిస్తే ఒప్పుకుంటా, చెప్పుకుంటా, దేవుని దగ్గర విపరీతంగా ఏడుస్తా. నేను ఎక్కువగా ఒంటరి జీవితంలో ఎప్పుడు కానీ దేవుడు ఒక శోధన పెట్టిన తర్వాత ఆ శోధన ఎందుకు వచ్చింది అని దాని గురించి దీర్ఘంగా యోచించినప్పుడు పలానా కారణమని తెలిసి వస్తే నేను దాన్ని అలా అదేదో చెబుతారు కదా, చూచి చూడనట్టుగా పట్టి పట్టనట్టుగా అంటారు కదా, అలాగా నేను కూడా దాని విషయాలు ఏమీ పట్టించుకోకుండా నేను సమర్థించుకుని వెళ్ళటానికి నేను ఎప్పుడు ఇష్టపడను. శోధన వచ్చినప్పుడు శోధన భరిస్తూనే రావటానికి కారణం ఏమిటో దేవుని దగ్గర మొరపెట్టి ఆ తర్వాత నీ క్లియర్ చేసుకున్న తర్వాత శోధన తీరిపోయిన తర్వాత దేవుని ఆశీర్వాదాన్ని చూస్తూ వచ్చే సేవలో నీ జీవితంలో కూడా అంతే. నీవు కూడా ఎన్నోసార్లు అంటావు, నాకెందుకు ఈ దుఃఖం, ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ బాధ అంటే ఎవ్వరికి రానట్టు మనకే వచ్చినట్లుగా మనం మాట్లాడిస్తూ ఉంటాం. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కడైనా నా జీవితంలో జరిగిందా పొరపాటు, అది మొదట మనం తెలుసుకోవాలి. పొరపాటు తెలుసుకోకుండా చాలామంది క్రైస్తవులు దేవా ఈ శోధన వచ్చింది తప్పించే, ఈ కష్టం వచ్చింది తప్పించే, ఈ వ్యాధి వచ్చింది తప్పించే, ఈ బాధ వచ్చింది తప్పించే, ఈ ఆర్థిక మందులు వచ్చింది తప్పించే, ఇలా చేసుకుంటూ ఉంటారు. కానీ ఇది ఎందుకు వచ్చింది అనేది పరీక్షించుకోవాలి. అది ఎందుకు వచ్చింది అనేది మన ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గర కనిపెడితే ఆయనే మనకి తెలియపరుస్తాడు. మనకి తెలియపరిచినప్పుడు మన పొరపాట్లు మనకి తెలిసి వచ్చినప్పుడు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి మనం క్లియర్ చేసేసుకోవాలి. అది క్లియర్ అయిపోతుంటే శోధన వెళ్ళిపోతుంది. శోధన వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ నీ యొక్క దుఃఖాన్ని దేవుడు సంతోషానికి మార్చేస్తాడు. ఇది జీవితంలో నేను నేర్చుకోవాల్సిన విషయం. అందుకే ఇశ్రాయేలు యొక్క ప్రజలకు మీ పితరులంతా కూడా నా విధుల్లో నా మార్గంలో నడిచారు, మీరు ఆ విధంగా నడవాలి. మీరు నడవలేకపోయారనుకో తప్పనిసరిగా నేను మిమ్మల్ని శోధిస్తా. ఈ రోజున నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడు. ఏ శోధన నీకు వచ్చినా మొదట నువ్వు నెమ్మదిగా దైవస్థానంలో కూర్చొని ప్రభా నన్ను వదిలిపెట్టకుండా గట్టిగా పట్టి పెట్టుకొని నెలల కొద్దీ సంవత్సరాల కొద్దీ నన్ను బాధించేటువంటి శోధన ఎందుకు వచ్చింది, ఏం జరిగింది, నాలో లోపం ఏముంది, నీ దృష్టిలో నాలో ఉన్న పొరపాటు నువ్వు అడగాలి. అప్పుడు దేవుడు నీకు బయలుపరుస్తాడు. దాన్ని సరిచేసుకుంటే అనుకో శోధన తప్పిస్తాడు, ఆ తర్వాత నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది వాస్తవమైన విషయం ఇది. అందుకే బైబిల్లో చూడు ఒక మాట ఉంది మనకు, అదే మన 2వ దినవృత్తాంతం 32వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. అయితే హిజ్కియా మనస్సు గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికి. చూడండి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. 2వ దినవృత్తాంతం 32:25లో హిజ్కియా యొక్క మనసు ఏమైందేమా, గర్వించి తనకు చేయబడినటువంటి మేళ్లను తగినట్లుగా తాను, అనగా దేవుడు తనకి ఏ మేలైతే చేశాడో దేవుడు చేసిన మేలుకు తగినట్లుగా హిజ్కియా ప్రవర్తించాలి. ఏ దేవుడు నాకు మేలు చేశాడో, ఏ దేవుడు నన్ను ఆశీర్వదించాడో ఆశీర్వాదానికి తగినట్టుగా ఆ మేలుకు తగినట్టుగా నేను ప్రవర్తించాలని హిజ్కియా అనుకోవాలి. అయితే అక్కడ గర్వించాడు. ఈ రోజుల్లో కూడా మనం చాలా గర్వపడిపోతూ ఉంటాం. మన జీవితంలో ఏమీ లేనప్పుడు ఆ తర్వాత దేవుడు మనకు అన్నీ ఇవ్వగలిగితే ఇవ్వబడిన దాన్ని బట్టి తగిన రీతిగా మనం ప్రవర్తించవలసినది బదులు ఏమీ లేనట్టు మనకు అన్నీ దేవుడు ఇచ్చిన తర్వాత వాటిని చూసి మనం గర్వపడుతూ ఉంటాం. మన మాటల ద్వారా గర్వపడుతూ ఉంటాం,
మన డంబాలు, మన గొప్పతనాలు, లేకపోతే మళ్ళీ మనం చూపించుకోవడం, కనపరుచుకోవడం, ఇవంతా కూడా హృదయమందు పుట్టే గర్వం. ఇవంతా హిజ్కియాను దేవుడు ఎన్ని మేలు చేశాడు తెలుసా? దేవుడు చేసిన మేలుకు తగినట్టుగా ప్రవర్తించవలసిన వ్యక్తి తన హృదయమందు తాను గర్వించగలిగాడు. అది మంచిది కాదు. అందుకే వెంటనే దేవుడు చూశాడు. అదే మీరు 2వ దినవృత్తాంతం మీరు 32వ అధ్యాయం 31 మీరు చూడండి. అతని హృదయములో ఉన్న ఉద్దేశమంతా తెలుసుకోవాలని దేవుడు ఏం చేశాడు? వదిలిపెట్టేశాడు. దేవుడు హిజ్కియాను వదిలేశాడు. అతని హృదయంలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలని దేవుడు వదిలేశాడు. ఒక్కొక్కసారి దేవుడు కూడా ప్రతి వ్యక్తిని కూడా శోధించటానికి దేవుడు వదిలేస్తాడు కొంతమందిని. అసలు వారి జీవితం ఏమి, వారు ఎలా నడుచుకుంటారు, వాళ్ళు ఎలా బ్రతుకుతారు, వారి భవిష్యత్తు యొక్క విధానాన్ని ఎలా పెట్టుకోగలుగుతారు, దేవుడు వదిలేస్తాడు. దేవుడు వదిలేసినప్పుడు మనుష్యుడు కూడా ఒక్కొక్కసారి తన ఇష్టానుసారంగా జీవించడం అనేది జరగగలిగితే తప్పనిసరిగా అలాంటి వారి జీవితం అంత ఆశీర్వాదంగా ఉండదు. మన దేవుడు మన పరిస్థితిని తెలుసుకునేటువంటి వాడు అని హిజ్కియా విషయంలో ఎలా దేవుడు తెలుసుకోవటానికి వదిలిపెట్టాడో మన విషయంలో కూడా మనల్ని తెలుసుకోవటానికి దేవుడు ఏం చేశాడు? వదిలేశాడు. ప్రవక్త అయిన యెషయా హిజ్కియా దగ్గరకు వచ్చి ఏమన్నాడుమా? నీవేమవుతున్నావు? మరణమైపోతున్నావు. నీ ఇల్లు నీవు చక్కబెట్టుకో. ఎప్పుడైతే హిజ్కియా గర్వపడ్డాడో హృదయం మందు దేవుడు విడిచిపెట్టాడు. విడిచిపెట్టి ఇతని పరిస్థితి ఏమిటో తెలుసుకుందామని దేవుడు కనిపెట్టాడు. ప్రవక్తని యెషయాను పంపించి యెషయా ద్వారా దేవుడు వినిపించిన విషయం, హిజ్కియా నీకు మరణకరమైన వ్యాధి, మరణకరమైన రోగం అది అంటాడు. నీ ఇంటిని చక్కబెట్టుకో. హిజ్కియా యొక్క జీవితంలో తనైనా తన ఇంటినైనా చక్క పెట్టేటువంటి పరిస్థితి ఉంది కాబట్టే మరణకరమైనటువంటి రోగం అతన్ని పట్టుకోగలిగాడు. ఇది దేవుడు పెట్టిన శోధన. ఇది నాకెందుకు వచ్చిందయ్యా ఈ శోధన అని చెప్పని ఒకవేళ హిజ్కియాగాన దాని విషయంలో గాన విచారించి ఉంటే తప్పనిసరిగా దేవుడు బయలుపరిచి ఉండు. అయితే విచారించాడు, దేవుడు బయలుపరిచాడు. తన ముఖాన్ని ఎక్కడ పెట్టుకున్నాడు? గోడవైపున పెట్టుకుని దేవుని దగ్గర మోకాళ్ళు వేసి కన్నీటితో ప్రార్థన చేశాడు. దేవా, నా వెనకటి రోజుల్లో నేను ఎంత యథార్థంగా బ్రతికితేనో, నా వెనకటి రోజుల్లో నీకు ఎంత ఇష్టమైన జీవితాన్ని జీవించగలిగితేనో ఒక్కసారి దాన్ని జ్ఞాపకము తెచ్చుకోవయ్యా. ఆ జీవితం నిజంగానే ప్రస్తుతం నాకు లేదు, ఆ ప్రారంభ జీవితం నాకు ఇప్పుడు దయచేయతండి అని దేవుని దగ్గర ఎప్పుడైతే పశ్చాత్తాపపడి దేవుని దగ్గర కన్నీరు కాచగలిగాడు, మళ్ళీ హిజ్కియా దగ్గరికి యెషయాను పంపించగలిగాడు. మళ్ళీ యెషయా వచ్చేసి హిజ్కియాతో చెప్పగలిగాడు, నీకు రేపబడినటువంటి నీ యొక్క వ్యాధి కలిగినటువంటి గాయాన్ని దేవుడు కట్టగలుగుతాడు, నీకు మళ్ళీ 15 సంవత్సరాల ఆయుస్సు నీకు పెరిగిపోతుందయ్యా అని హిజ్కియా గ్రహించాడు అక్కడ. అయితే ఏ దేవుడు తనకు మేలు చేశాడో ఆ మేలుకు తగినట్టుగా హిజ్కియా అక్కడ ప్రవర్తించలేదు. హృదయమందు ఏమైపోయాడు? గర్వపడిపోయాడు. అందుకే ఇంకా ఎలా జీవించగలుగుతాడని దేవుడే అతను విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టిన కాలంలో కూడా దేవునికి బాధకరంగానే బాధ కలిగించే జీవితమే హిజ్కియా జీవించగలిగాడు. ఆ తర్వాత శోధన పెట్టాడు. అది మరణకరమైన రోగం. అది ఎందుకు వచ్చింది దేవా? ఎప్పుడూ లేనటువంటి ఈ మరణకరమైన రోగం. హిజ్కియా జీవితంలో రోగం వస్తే 2 రోజులు 3 రోజుల నుండి వెళ్ళిపోయేది. అయితే ప్రవక్త చెప్పిన మాట, అది కుదరని రోగం, అది మరణకరమైనటువంటి రోగం. అది ఆ మరణకరమైన వ్యాధి వచ్చింది అని తన్ను తానుగా దైవ సన్నిధిలో ఎక్కడ నేను తప్పు చేశా, ఎక్కడ నా జీవితంలో పొరపాటు నేను చేసేసాను, ఇంత భయంకరమైన శోధన రావటానికి ఏ తప్పు చేశా తెలుసుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు. దేవుని దగ్గర తన హృదయాన్ని విప్పి పూర్తిగా వివరించుకోగలిగాడు. దేవుడు అతన్ని క్షమించాడు, ప్రేమించాడు. చివరికి గాయాన్ని కట్టాడు, 15 సంవత్సరాల ఆయుష్ను పెంచాడు. నువ్వు దేవుని కుమార్తెవు,
నువ్వు దేవుని కుమారుడు. మన జీవితంలో కూడా అనేక రీతులలో అనేక శోధనలు మనకు వస్తూ ఉంటాయి. ఆ శోధన నీకు వచ్చినప్పుడు అవును భరించలేంది. ఆ శోధన వచ్చినప్పుడు అది నిన్ను కుప్ప కూలిపోయేటట్టుగా కింద పడేస్తుంది. లేవలేవు, నిలవలేవు, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఏ పని చేయాలన్నా నీ వలన కాదు. ఏదో జీవితం మీద ఒక విరక్తి, ఒక బాధ. ఎందుకు బ్రతుకుతున్నాను నీకే అర్థం కాదు. ఎందుకు పరిస్థితి విధంగా తారుమైపోతుందని. ఇటువంటి క్లిష్ట పరిస్థితులు నీ జీవితాన్ని ఎదురైనప్పుడు ఇటువంటి పరిస్థితి రావటానికి ఏం తప్పు చేశా, ఎక్కడ జారిపోయా, ఎక్కడ పడిపోయా, అది ఎక్కువగా మనము దేవుని దగ్గర తెలుసుకోవాలి. అది తెలిసి వచ్చిన తర్వాతనే దాని విషయంలో మనం పశ్చాత్తాపపడి మార్పు చెందిన తర్వాత ఆ శోధన నుండి దేవుడు తప్పిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? దేవుడు ఆశీర్వదిస్తాడు. బైబిల్ యొక్క క్రమం అది. నీకు ఎటువంటి నీ మనస్సుకు నెమ్మది లేకుండా, నీ మనస్సుకు బలమైన గాయం, నీ మనస్సుకు బలమైన దెబ్బ, సమాధానము నెమ్మది లేకుండా బ్రతికే పరిస్థితులు ఎదురవుతున్నాయి అంటే అది ఏ రూపంలో నీకు వచ్చి శోధన నీకు నెమ్మది లేకుండా చేస్తూ ఉంటున్నదో ఆ విషయంలో నేనెక్కడ పొరపాటు చేశా, నేనెక్కడ కాలు జారా, ఎక్కడ దేవుని మాట ధిక్కరించా. ఆయన ఆలయంలో కూర్చోబెట్టి ఆయన ప్రేమ సందేశాన్ని నాకు ఇచ్చినప్పుడు ఆ సందేశాన్ని ఎక్కడైనా నేను వ్యతిరేకించి జీవించిన జీవితం అలా ఉందా? అది నీ జీవితంలో నిన్ను పరీక్షించుకుని తెలుసుకుని రాగలిగితే, ఆ పొరపాటే తెలిసొస్తే దైవ సన్నిధిలో కన్నీటితో ఒప్పుకొని సరిచేసుకుంటే వెంటనే దేవుడు నిన్ను ప్రేమించి అప్పటి వరకు నేను పట్టుకున్న శోధన నుంచి విడిపించి ఆ తర్వాత దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది నువ్వు తెలుసుకోవలసిన విషయం. నా కష్టం వచ్చింది, శోధన వచ్చింది, బాధ వచ్చింది, వ్యాధి వచ్చింది, ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, నాకు నెమ్మది లేదు, ఇది లేదు అని ఇతరులకు చెప్పి ప్రార్థన చేయండి దీనికోసం అని నువ్వు చేస్తూ వాళ్ళు చేయించుకుంటూ ఉండేది అది కాదు కరెక్ట్. ఎందుకు వచ్చింది ఇది? ఎందుకు వచ్చింది ఇది? ఎక్కడో మనము తప్పు చేస్తున్నాం, ఎక్కడో రాంగ్ వేలో మనం ఉంటున్నాం బైబిలుకు, వాక్యానికి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క బిడలుగా మన జీవితంలో మళ్ళీ మనం ఎప్పుడు స్వపరీక్ష చేసుకుంటూ తెలిసి వచ్చిన పొరపాట్లను దేవుని దగ్గర చెప్పుకుంటూ పట్టుకున్న శోధన నుంచి మనం తప్పింపబడుతూ భవిష్యత్తులో దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది.